రెండవది, యు ఆర్ ప్రైడ్ఫుల్. మనలో ఉన్న గర్వమే మన జీవితాల్లో కొన్నిసార్లు ఆశీర్వాదాలు రాకుండా ఆటంకపరచబడతాయి. సృష్టిలో మొదటి పాపము కూడా గర్వమే. లూసిఫర్ గర్వించి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను పోగొట్టుకొని క్రిందకి త్రోసివేయబడ్డాడు. చూడండి, బైబిల్ సెలవిస్తుంది, కీర్తనల గ్రంథం 138వ అధ్యాయం, కీర్తనలు 138 6వ వచనంలో మీరు గమనిస్తే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. మీ బైబిల్ ఉన్న అండర్లైన్ చేసుకోండి, ఆయన దీనులను లక్ష్యపెట్టును. గర్విష్ఠులు కాదండి, దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. మీరు అనొచ్చు, నాలో అసలు గర్వమే లేదు పాస్టర్ గారు, నేను చాలా సాత్వికుడినండి, నేను చాలా మంచివాడినండి. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. నువ్వు బయటికి వేషధారణ చూపించవచ్చు, ప్రేమగా ఉన్నట్టు నటన చేయొచ్చు, బట్ నీలో ఉన్న గర్వం అక్కడ రాయబడి ఉంది, నీ గర్వము నాకు బాగుగా ఎరుగును. దేవుడికి తెలుసు ఈరోజు నీకు ఏ గర్వం ఉంది. కొంతమందికి సౌందర్య గర్వం, నేనే అందగాడిని, నేనే అందగెత్తనని వారు కొన్ని అందాన్ని బట్టి గర్విస్తుంటారు. కొంతమంది వారి కుల గర్వం, వారి కులాన్ని బట్టి వారు గర్విస్తూ ఉంటారు. కొంతమంది బలగర్వం, వారికి ఉన్న బలగాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. కొంతమందికి ధనగర్వం, డబ్బు గర్వం, నాకే చాలా డబ్బు ఉంది, నాకెవరితో సంబంధం లేదు, నాకు ఎవరితో అవసరం లేదని కొంతమంది విర్రవీగుతూ ఉంటారు. ఏదైనప్పటికీ కూడా బైబిల్ సెలవిస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. సామెతలు 8:13 కూడా మనం గమనిస్తే, సామెతలు 8వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటయే. గర్వము, అండర్లైన్ చేసుకోండి అన్నమాట, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చూసారా, దేవుడికి అసహ్యం గర్వం. గాడ్ హేట్స్ ప్రైడ్. కనుక ఈరోజు మన జీవితాల్లో గర్వం ఉందేమో, ఆ గర్వమే నీకు ఆశీర్వాదాలు రాకుండా నిన్ను ఆటంకపరుస్తున్నదేమో. మనం సరి చేసుకోవడం చాలా అవసరం. యాకోబు పత్రిక 4:6 కూడా రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యంలో. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కనుక దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, అనగా దేవుడు వారిని తృణీకరిస్తాడు. మూడవది మనం చూస్తున్నాం, మూడవ బ్లాక్, మనకు ఆశీర్వాదాలు రాకపోవడానికి మూడవ కారణం. దయచేసి బైబిల్ ఉన్నవారు తెరవండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 4:2 లేక 2-3 వచనాల్లో మీరు గమనిస్తే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. సో మూడో పాయింట్ మీరు గమనిస్తే, మీరు దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకట్లేదు. మీరు దేవుణ్ణి అడగట్లేదు అంటే మీలో ప్రార్థన జీవితం లేదు. ఈరోజు మనలో ప్రార్థన లేకుండా మనం ఆశీర్వాదం పొందుకోలేము. బైబిల్ సెలవిస్తుంది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఒకవేళ మన వాక్యాన్ని రివర్స్గా మాట్లాడుకుంటే, అడగద్దు మీకు ఇయ్యబడదు, మీరు అడగకపోతే మీకు దొరకదు. ఈరోజు అనేక మందికి ఆశీర్వాదాలు లేకపోవడానికి గల కారణం, దెర్ ఇస్ నో ప్రేయర్ టైం. మోకాల అనుభవం లేదు, మోకరించి ప్రార్థించే సమయం మనకు లేదు. ఈ బిజీ లైఫ్లో, స్టడీస్లో పిల్లలు బిజీ అయిపోయారు, తల్లులేమో వారి వారి పనుల్లో బిజీ అయిపోయారు, పిల్లల్ని రెడీ చేయడంలో, ఇక వేరే వేరే వ్యవహారాల్లో. ఏమండి, సహోదరులు వారి వారి డ్యూటీస్లో బిజీ అయిపోయారు. మన జీవితాల్లో ప్రార్థనకి సమయం లేదు. దానియేలు సమయం ఉంది ప్రార్థనకి. ముమ్మారు అతడు మోకాల మీద ఉండి అతడు ప్రార్థన చేయుచున్నాడు.
ఈరోజు దానియేలు వాస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అందుకే దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఈరోజు మనలో ప్రార్థన సమయం ఉందా? మనకు ఒక అపాయింట్మెంట్ టైం మనకుందా? మనకు ఒక సమయం మనకుందా? దయచేసి ఒక అపాయింట్మెంట్ టైం పెట్టుకోండి. ఈరోజు ఒక అధికారి దగ్గరికి పలానా టైంలో రమ్మని ఒక అపాయింట్మెంట్ ఇస్తే తప్పక మనం ఆ టైం కల్లా అక్కడ ఉండడానికి మనం ఇష్టపడతాం. ఎందుకంటే ఒక పెద్ద ఆయనతో మనం మాట్లాడాలని. కానీ ఈరోజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడితో మాట్లాడడానికి మీకు ఒక అపాయింట్మెంట్ టైం ఉందా? మీకు కొంత సమయం అన్ని పక్కన పెట్టి దేవుడితో మనం గడుపుతున్నామా? మోకాల అనుభవం మనలో ఉందా? యేసయ్య మోకాల అనుభవం అని మనకు నేర్పారు. ఆయన గెత్సెమనే తోటలో మోకరించి ఆయన ప్రార్థన చేయ. ఇప్పుడు అన్నిటికీ చూపించిన వాక్యాలకు సమయం లేదు కనుక ఎజ్రా మోకాల మీద ఉండి ప్రార్థన చేశాడు. సలోమాన్ మోకాల మీద ఉండి ప్రార్థన చేశాడు. ఇలా చెప్పుకున్న బైబిల్లో అనేక మంది భక్తులు మోకాల మీద ఉండి ప్రార్థించారు. ఈరోజు మోకాల మీద ఉండి ప్రార్థిస్తేనే దేవుడు వింటాడని నేను అనట్లేదు. మనం ఎలా ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. కానీ మనకంటూ ఒక క్వైట్ టైం అనేది మనకు ఉండాలి. కొంత సమయాన్ని, అది మీరు ఉదయం ఏర్పాటు చేసుకుంటారో, లేక మధ్యాహ్నం ఏర్పాటు చేసుకుంటారో, లేకపోతే నైట్ ఏర్పాటు చేసుకుంటారో, ఉదయమే మీరు ప్రార్థిస్తే దేవుడు వింటాడు అని నేను అనట్లేదు. ఎనీ టైం, బట్ కొంత సమయాన్ని మీరు ప్రార్థనలో గడపాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మన జీవితాల్లో ఆశీర్వాదాలు రాకపోవడానికి మూడవ కారణం ప్రార్థన లేకపోవడం వల్ల. ప్రార్థన అనగా దేవుని మీద ఆధారపడుట, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ఎవరు మాట్లాడుతారు? ఆయన మీద ఆధారపడేవారు, ఆయన మీద విశ్వాసం ఉన్నవారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో మీరు గమనిస్తే, మత్తయి 21:22లో మీరు గమనిస్తే చూడండి, అక్కడ రాయబడి ఉంది, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటి అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. సో ప్రార్థనతో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. కనుక ఏదో ప్రార్థన చేయమన్నది ఏదో పెదవులతో ఏదో 4 మాటలు ఉచ్చరించడం కాదు. విశ్వాసముతో ఆయన సన్నిధికి వచ్చి తప్పగా దేవుడు నా ప్రార్థన వింటాడు, నేను అడిగింది దేవుడు ఇస్తాడు తగిన సమయంలో అని ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో మనం అడిగినట్లయితే దేవుడు తప్పక మన ప్రార్థనలకి దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో కూడా మీరు గమనిస్తే 11:24లో, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సో మన దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు, తన బిడ్డల్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ముందే మీకు చెప్పాను, సోర్స్ ఈజ్ ఫ్రమ్ గాడ్. బ్లెస్సింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సోర్స్ ఎక్కడి నుండి? దేవుని దగ్గర నుండి. మరి ఎందుకు రావట్లేదు మనకు ఆశీర్వాదాలు? 3 కారణాలు మనం చూసాం. మొదటిది నీ బద్ధకం, యువర్ లేజీ. రెండోది నీలో ఉన్న గర్వం, యువర్ ప్రైడ్ఫుల్. మూడోది నీలో ప్రేయర్ లైఫ్ లేకపోవడం వల్ల, ప్రార్థనా జీవితం లేకపోవడం వల్ల మన జీవితాల ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటున్నాం. 4వది దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో, యెషయా గ్రంథం 43:25లో మీరు దేవుని వాక్యాన్ని మీరందరూ తెరవండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చూసారా, దేవుడు అంటున్నాడు, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను. అంటే మనం చేసిన పాపములన్నీ కూడా ఆయన మరిచిపోతున్నాడు. మన దేవుడు మన పాపాలని మర్చిపోయే దేవుడు. మన దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి. మన దేవుడు క్షమించే దేవుడు. హెబ్రీ 8:12, హెబ్రీ 10:17లో కూడా మనం గమనిస్తే మన దేవుడు మన పాపములను క్షమించే దేవుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మీరు గమనిస్తే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఏంటంటండి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏ మనస్సు? క్రీస్తు మనస్సు.
చెప్పండి, క్షమించే మనసు, ఫర్గివ్నెస్. ఈరోజు మనకు ఆశీర్వాదాలు రాకపోవడానికి 4వ కారణం మనలో ఫర్గివ్నెస్ లేకపోవడం వల్ల, మనలో క్షమాపణ గుణం లేకపోవడం వల్ల. కొంతమంది అంటారు, ఐ విల్ ఫర్గివ్ బట్ ఐ విల్ నాట్ ఫర్గెట్. కొంతమంది నేను క్షమిస్తాను కానండి, వాళ్ళు చేసింది మాత్రం నేను ఎప్పుడు మర్చిపోను, జీవితకాలం అంతా నేను గుర్తుపెట్టుకుంటాను. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా, ప్రార్థించేదానిగా, ఏమండి మందిరానికి క్రమంగా వెళుతున్న వాడిగా నీలో క్షమించే మనసు నీలో ఉందా? తప్పు చేయనివ్వండి, నేను బాధ పెట్టినవండి, నా నిమిత్తం జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. తప్పక ఏమండి పగ తీర్చుట దేవుడి పని, మన పని క్షమించే పని. మనం క్షమించగలుగుతున్నామా? మనం ఈరోజు చాలామంది చర్చికి వెళ్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ క్షమాపణ లేదు. మనలో ఇంకా కక్షలు, మనలో క్రోధాలు, మనలో పగలు, మనలో ద్వేషాలు, మనలో అసూయలు, ఏమండి ఇవన్నీ మనలో పెట్టుకుని, ఏమండి ఇన్ని అడ్లు పెట్టుకుని దేవుడి దగ్గర నుండి ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలమండి? ఈరోజు క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మనం కలిగి ఉండాలి. అనగా అర్థం, మనలో క్షమించే మనసు ఉండాలి. మనకి బ్లాకేజ్కి 4వ కారణం క్షమాపణ గుణం లేకపోవడం అన్నారు.